కరివేపాకు పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒకసారి ఈ విధంగా చేసి చూసుకోండి. చాలా బావుంటుందన్నమాట. ముందుగా ఒక గిన్నెలోకి చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అది నానే లోపల మనం ఒక ప్యాన్‌లోకి ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నామన్నమాట. ఇది కొంచెం చల్లారాక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కడిగి ఉంచుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇది కూడా కొంచెం చల్లారాక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నప్పుడే ఇందులోనే మనము బెల్లము, అలాగే నానబెట్టి ఉంచుకున్న చింతపండు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనము ఒక ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం తయారు చేసుకున్న పచ్చడి ఇందులో వేసేసుకొని కలుపుకోవడమే.